అవును టీచర్, అవును మా పాప అంతే. ఏయ్ ఇక్కడ రామ్మా. ఏం టీచర్? నువ్వు సెక్షన్ బి 9th క్లాస్ కదా? అవును. నీ ట్యూషన్కి వెళ్తావా అమ్మా? లేదు టీచర్. నీకు టాపర్ అవ్వాలనుందా? అవును. అయితే నువ్వు నా ట్యూషన్ వచ్చి. సరే. వస్తావా? మీ డాడీకి ఈవినింగ్ వస్తారు కదా, అప్పుడు చెప్పు నా పేరు, నేను ట్యూషన్ చెప్తానని. సరేనా? సరే టీచర్. ట్యూషన్కి ఒకసారి డెమో క్లాస్కి వచ్చేసేయి, టాపర్ అయిపోతావు నువ్వు. సరే టీచర్. ఓకే. వచ్చేసేయి, ఈ రోజు నుంచి వచ్చేయి. ఓకే. ఏయ్ మీ మమ్మీ ట్యూషన్ చెప్తుందా? అవును టీచర్. పర్ పర్సన్కి ఎంత తీసుకుంటుంది ఫీజు? 2000. 2000? అయ్యో చాలా ఎక్కువ. నేనైతే 1000 తీసుకుంటాను. నువ్వు నా ట్యూషన్కి వచ్చి నువ్వు. అయ్యో కానీ మా మమ్మీ ట్యూషన్ చెప్తుంది కదా. అవును కదా, మర్చిపోయానమ్మా. అదేంటంటే నేను బాగా చెప్తానమాట, వేరే వాళ్ళకి కాదు, మీ మమ్మీలాగా కాదనమాట. బాగా చెప్తాను నేను. నీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్పు. సరేనా? ఎక్కడికి వెళ్తున్నావు? ఫ్రీ ఉన్నావు కదా? వాష్రూమ్ ఏమి వెళ్తావు? ఇక్కడ ఇగో ఇగో ఈ ప్యాంప్లెట్స్ తీసుకెళ్ళి 10th సెక్షన్, సెక్షన్ బి, సెక్షన్ సి వాళ్ళకి ఇచ్చేసిరా. ఎందుకు టీచర్? నేను ఇవ్వను. నా ట్యూషన్ గురించి అమ్మా, వెళ్ళు ఇచ్చిరాపో. ఇవ్వను టీచర్. ఇయ్యవా? ఉండు, నువ్వు హోంవర్క్ రాయట్లేదు కదా, రోజు ఉండు, నీ పేరు ప్రిన్సిపల్ మేడం చెప్తా ఉండు. వద్దు రాస్తాను. మరి వెళ్ళి 10th సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి వాళ్ళకి ఇచ్చేసిరా. అయినా ఏంటి టీచర్ ఇవి? అవి ట్యూషన్ ప్యాంప్లెట్స్ అమ్మా. ఎవరి టీచర్కి తెలియకుండా ఇవ్వు, నా పేరు రావద్దు, అర్థమవుతుందా? ఏంటిది అంటే ఎవరైనా అడిగారు అనుకో, అయితే ఏం చెప్పంటే ఇది ఆర్ట్ నేను చేశానని చెప్పు, నీ పేరు చెప్పు, నా పేరు రావద్దు. అమ్మా నిత్య వచ్చిందా? మీ ఫ్రెండ్ నిత్య ఎక్కడుంది? ఆమె అబ్సెంట్ టీచర్. అయ్యయ్యో, ఆ అమ్మాయి స్కూల్లో ట్యూషన్ ఫీజు ఇస్తా అని చెప్పిందమ్మా. ఇప్పుడు ఇవ్వలేదు ఏంటి ఈమె? వీళ్ళ మమ్మీకి కాల్ చేయాలి. సో పిల్లలు, ఇలాంటి టీచర్ మీ క్లాస్లో కూడా ఉంటుంది కదా, ఆవిడ పేరు ఏంటో కమెంట్ చేసేయండి, వీడియోని హైప్ చేసేయండి. నా ఛానల్లో లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేశాను, వెళ్ళి త్వరగా చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.